హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా షుగర్ మైదా లేకుండా సింపుల్గా ఓవెన్ లేకపోయినా కానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కేక్ని పిల్లలకి స్నాక్ ఐటెంగా కూడా ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. దీనిని ఎంతో హెల్తీగా గోధుమ పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా హెల్తీగా కేక్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలో 3/4 కప్పు బెల్లం తీసుకొని అందులో 1/2 టీ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక దానిలో 2 చాక్లెట్స్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ కేక్ చేద్దామని చాక్లెట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే కోకో పౌడర్ని కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ మెల్ట్ అయ్యాక ఆ బౌల్ తీసి బెల్లం సిరప్ మొత్తాన్ని చల్లారపెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్ పెరుగు వేసి దానిని ఉండలు లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వలన బెల్లంలో ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత దానిని బాగా మిక్స్ చేసి అందులోనే 1/4 కప్పు ఆయిల్ వేసుకొని అది కూడా బాగా కలుపుకొని దానిలోనే 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. తర్వాత మొత్తాన్ని ఇలా విస్కర్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దానిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్షని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అవి కూడా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. తర్వాత మందంగా ఉండే ఒక పాత్ర తీసుకొని దానిలో స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని ఇలా ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే సెట్ అవుతుంది. దానిపైన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్న పాత్రలో ఈ గిన్నెను పెట్టి ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇలా టూత్పిక్తో కానీ లేక చాక్తో కానీ ఇలా గుచ్చి చూసుకోవాలి. చూసారు కదా, టూత్పిక్కి ఏం అంటుకోలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టే. మీకు కానీ 30 మినిట్స్కి బేక్ అవ్వకపోతే మరో 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ బేక్ చేసుకోండి. చూసారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.